హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే కొత్త వంటకంతో వచ్చేసాం. వంటకం ఏంటి అనేది చూపిస్తాను. అది తహారీ, చికెన్తో తహారీ చేస్తున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను, రండి. చికెన్ కడిగి పెట్టేసుకోండి. నేనైతే కడిగి పెట్టేసుకున్నాను, ఓకేనా. దీంట్లో కావాల్సిన ఐటమ్స్ అల్లం పేస్ట్, సాల్ట్, పసుపు, కలర్, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆలు చిన్నగా కట్ చేసుకోకూడదు, ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి, ఓకేనా. తర్వాత ఉల్లిపాయ, టమాటా. ఎందుకంటే తహారీ కంపల్సరీగా ఎక్కువే కోసుకోవాలి. టమాటా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ పెరుగు. నేనైతే చిన్న ప్యాకెట్లు తెచ్చుకున్నాను, ఒక ప్యాకెట్ హాఫ్, ఓకే. తర్వాత కొత్తిమీర, పుదీనా రెండు మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాను, వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను. నెక్స్ట్ నా దగ్గర నిమ్మకాయ లేదు, దానివల్ల నిమ్మ ఉప్పు ఉంటుంది. నిమ్మ ఉప్పు చిన్నది వేసుకున్నా సరిపోద్ది, నిమ్మ ఉప్పు తెచ్చుకోవాలి. అయితే ఇప్పుడు ఈ చికెన్ కలుపుకోవాలి. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు హాఫ్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ కారం మనకి ఎంత కావాల్సిన అంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను ఇందులో అయితే కొంచెం వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం కలర్, నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. మొత్తం వేసేసుకోండి పెరుగు. నేను ఒక ప్యాకెట్ హాఫ్ వేసుకుంటున్నాను. కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాం కదా, ఇది కలిపేకున్నది ఒక పక్కన పెట్టేసుకోవాలి. అంటే మనం వండే ముందు ఒక అరగంట ముందు కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సాల్ట్, మసాలా అన్నీ దీనికి ఎక్కుతుంది అన్నమాట, టేస్ట్ వస్తుంది. అంటే నేను ఇందులో మసాలా అయితే వేసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర లేదు, నేను ఎందుకు వేసుకోలేదు. మసాలా ఉంటే వేసుకుంటే, లేకపోతే లేదు, సరేనా. ఇది ఒక పక్కన పెట్టేద్దాం. 1/2 కేజీ చికెన్ అయితే 1/2 కేజీ రైస్ అయితే తీసుకోవాలి, సరేనా. ఇలా కొలత పెట్టుకొని మనం రైస్ అయితే వేరే దాంట్లో తీసుకొని కడిగేసుకొని ఇలా కడిగేసి పెట్టేసుకోండి. ఇందులో వాటర్ వేసుకొని పెట్టుకోండి, సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడైతే బొగోనా అయితే తీసుకుందాం. బొగోనా తీసుకొని స్టవ్ అంటించి స్టవ్ మీద పెట్టేసుకొని, ఇప్పుడు బొగోనాలో వాటర్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే మా పిల్లలు తినరు కనుక నేను నెయ్యి అయితే వేయలేదు. అలాగే డాల్డా కూడా వేసుకోవచ్చు. నేను వేస్తాను చూడ, నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, తర్వాత ఆకు, లవంగాలు
యాలకులు కూడా లేవు నా దగ్గర, అవి కూడా వేసుకోవట్లేదు, వేసుకోండి. ఇవ్వండి, మొత్తం కలిపి వేసేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని కలిపేసుకోవడం. ఇది బాగా వేగాలి. వేగేదాకా, వేగిన తర్వాత అప్పుడు వేరే వేద్దాం. చూడండి, ఉల్లిపాయలు ఇలా వేగాలి. వేగిన తర్వాత ఆలు వేసేసుకోండి. ఆలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు టమాటా కలుపుకోండి. కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే టమాటా ఉడుకుతుంది కదా అందుకు. చూసారా, మెత్తగా అయిపోయింది టమాటా. ఇలా అయ్యేదాకా ఉంచుకోవాలి. అయిన తర్వాత కొంచెం ఇందాక అందులో అల్లం పేస్ట్ వేసాం కదా, ఇందులో కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకోండి, కొంచెం ఉంచుకోండి, ఎందుకంటే పైన వేయడానికి. ఇప్పుడు దీన్ని కలపాలి. బాగా కలుపుకోవాలి, కొంచెం బాగా ఆగాలి, ఎందుకంటే అల్లం పేస్ట్ స్మెల్ రాకుండా. బాగా చూడండి వేగిన కదా, చూడండి స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. చికెన్లో కూడా వేసుకున్నాం కనుక ఇందులో తక్కువ వేసుకోండి. అందులో 2 స్పూన్లు వేసాం కనుక ఇందులో కొంచెం తక్కువ వేసుకోండి. కారం తర్వాత కొంచెం పసుపు. కారం వేసిన తర్వాత వెంటనే కలిపేవద్దు, 2 నిమిషాలు అలా ఉంచి అప్పుడు కలపండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా అయింది కదా, ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్న చికెను ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. చికెను మొత్తం టమాటా అదంతా ఉంది కదా, అది ఇది మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా. ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టుకోండి, అందాక కొంచెం ఉడికేదాకా. చూడండి కలర్ ఎలా వచ్చిందో, ఇలా అయ్యేదాకా ఉంచుకోవాలి. అంటే ఎక్కువసేపు ఉడకనివ్వకండి, 5 మినిట్స్. నేను మూత పెట్టేసాను, వదిలేసాను కదా అని మీరు వదిలేకండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే కలపకపోతే కింద అడిగట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి. మనం దేంతో కొలుసుకున్నామో రైస్, దాని నిండా వాటర్ తీసుకోవాలి, నిండా తీసుకోవాలి. దీంతో ఒకటి తీసుకున్నాం కదా రైస్,
ఒకటి హాఫ్ వేసుకోవాలి. ఒకటి హాఫ్ కొలతండి. ఇప్పుడు మిక్స్ చేసేయాలి. కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే మీరు వేసుకోండి. నాకైతే సరిపోలేదు, మీరు టేస్ట్ చూసి వేసుకోండి. వేసేసుకొని నేనైతే నిమ్మప్పు వేసుకుంటున్నాను. ఎక్కువగా నిమ్మకాయ వేసుకోవాలి, నిమ్మప్పు ఎక్కువ యూజ్ చేయొద్దు. నిమ్మకాయ అంటే నిమ్మకాయ వేసుకోండి, లేకపోతేనే నిమ్మప్పు వేసుకోండి. కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. వాటర్లో వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా అయిన తర్వాత మనం అయితే రైస్ వేసేసుకోవాలి. వాటర్ పడకుండా వేసుకోండి, ఎందుకంటే కొలుసు వేసుకున్నాం కదా కొలత వాటర్. వేసేసాం కదా రైస్. ఇప్పుడు కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలిపేసుకొని సిమ్లో, అంటే అంత హైలోని కాదు సిమ్లోని కాదు, మామూలుగా పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా అయింది కదా, ఒకసారి కింద నుంచి కలుపుకోండి, మెల్లిగా కలుపుకోండి, రైస్ ఇరిగిపోతుంది. ఇంకా పలుకుంది, ఇంకా ఈ వాటర్కి అలా ఉడికిపోద్ది. మూత పెట్టుకోవాలి. చూడండి ఎలా అయిందా, మొత్తం వాటర్ కూడా లేదు చూడండి, పొడి పొడిలా ఆడుతుంది. రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీని మీద మనం మిగిలి కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర పుదీనా ఇవి వేసేసుకోవడం. నిమ్మకాయ అంటే పైన కూడా ఇంకొక పేరు నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, అందుకే నిమ్మకాయ యూజ్ చేయండి. కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాలు ఉంచిన తర్వాత కట్టేసుకోవాలి. పొయ్యి అయితే తహారీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చికెన్తో తహారీ. మటన్ తహారీ అంటే విన్నారు, చికెన్ తహారీ కూడా చేసాం. రైస్ చూసారు ఎలా ఉందో, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. హాలు ఓకే గాయస్.